జై శ్రీరామ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అయోధ్య రామ మందిరం అని చెప్పేసి. అప్పుడుదండి, ఇప్పుడు ఒక 2 months అవుతుంది మనకి. ఫ్లైట్ క్రాష్ అయింది కదండి అప్పుడు. సో ఆ నెక్స్ట్ డే అనమాట ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. ఇప్పుడు ఈ సెట్ కూడా తీసేసినట్టున్నారు, కానీ నేను ఇప్పుడు పెడుతున్నాను చూడండి. అయినా పర్వాలేదు, ట్రెండ్ అంతా అయిపోయిన తర్వాత, ట్రెండ్ అని కాదు కానీ అదే దీని గురించి వీడియోలు అన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చాలా నవ్వు వస్తుంది నాకు. చూడండి, రామ మందిరం స్టార్టింగ్లో అనమాట ఇలా ఉంది. ఇక్కడ చెక్ చేస్తున్నారు టికెట్స్ అన్నీ. దూరం నుంచి చూస్తే ఎవరైనా సెట్ అంటే అస్సలు నమ్మరండి. అసలు సెట్ అని చెప్తే ఎవరు నమ్మరు, అంత బాగుంది. ఇదిగోండి రాముల వారు చూడండి ఎంత బాగున్నారో కదా. మనం సేమ్ అయోధ్యలో స్వామివారిని చూసినట్లే అనిపిస్తుంది నాకైతే. కొంచెం ఎమోషనల్ అయ్యాను నేనైతే. నాకైతే గూస్ బంప్స్ కూడా వచ్చేసాయి అన్నమాట అక్కడ. అలా ఉంటూ మీకు కూడా చూపించాలి అని చెప్పేసి చిన్న వీడియో తీశాను. వాళ్ళైతే అక్కడ చెప్తున్నారు వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి. నేనైతే కెమెరా ఆన్లోనే ఉంచాను, తీసాను అనమాట. చూడండి అంతా బాగున్నారా కదా. ఇక్కడ గ్యాంగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి జియో, మీకు తెలిసే ఉంటుంది కదా, లవ్లీ జియో తను అనమాట. బుజ్జి, నేను బుజ్జి అని చెప్తాను కదా డైలీగా, ప్రజ్ఞ బుజ్జి అని చెప్పేసి తను ఆంటీ అనమాట. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే చూడండి, ఇక్కడ నేను జస్ట్ అలాగా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో మీకు నేను ఇందాక చూపించాను కదా వీడియో రాముల వారిని. నేను అప్పుడు ఇలా వెళ్ళి లెఫ్ట్ నుంచి ఇలా వెళ్ళి స్వామివారిని చూసుకుంటూ మళ్ళీ రైట్ నుంచి వచ్చేయాలి. కానీ మేము రైట్ నుంచి రాలేదు, మళ్ళీ వెనక్కి వచ్చాము. ఎందుకంటే మళ్ళీ మనం చూసుకొని ఇలా వచ్చేయడం అనమాట. ఇక్కడ టైం కూడా స్పెండ్ చేయడానికి ఉండదు. సో కొన్ని ఫొటోస్ తీసుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ మేము వెనక్కి వచ్చేసామన్నమాట. అలాగా ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు యూట్యూబర్స్ని చాలామంది గుర్తుపడతారు కదా. సో అలా గుర్తుపట్టినట్టు మేము మాట్లాడుకున్నాం. ఆంటీ చూడండి చెప్తున్నారు నాకు, రామలక్ష్మి గారు మీరు వీడియోస్ బాగా చేస్తారు, ఇలాగే చెయ్యండి, బాగా చేస్తున్నారు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ నేను పిల్లలు తీసుకొస్తూ అలా చిన్న క్లిప్ అనమాట. ఇక్కడ మా పాప నాకు కూడా తీయమమ్మే వీడియో అని ఏడుస్తుంది. చిన్న వీడియో తీసాను అనమాట. చూడండి, మనం అయోధ్య వెళ్ళి చూడలేము, చూడగలిగిన వాళ్ళు చూస్తారు, రాసి పెట్టుంటే చూడగలమండి. ఏమో ఆ దయ, స్వామివారి దయ. ఇది మీరు షార్ట్లో చూసే ఉంటారు, షార్ట్ వీడియోలో. ఇంతేనండి వీడియో. ఇప్పుడు పెడుతున్నానని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, అందరూ పూర్తిగా చూడండి వీడియోని. పూర్తిగా చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నుంచి మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.